Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ గురించి మీకు ఏం చెప్పాలన్నా కూడా ఫస్ట్ చాలా విషయాలు చెప్పాలి. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అనమాట. లిటరలీ మనం చూస్తూ ఉంటాము, కొంతమందిలో కొన్ని టాలెంట్స్ మాత్రమే ఉంటాయి, బట్ చాలా అరుదైన మనుషుల్లో మాత్రమే అన్ని టాలెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఎవరు అంటే కనుక ఆయన ఒక హీరోగా, అలాగే ముఖ్యంగా డైరెక్టర్గా తన నుంచి ఎంతోమంది కొత్త హీరోలు ఇవాళ ఒక థియేటర్ నుంచి బయటికి పెద్ద హీరోలుగా కనిపిస్తూ వస్తున్నారు. అలాగే మన సూత్రధార్ వ్యవస్థాపకులైన వినయ్ వర్మ గారు. మాట్లాడదాం ఆయనతో. ఇవాళ కొత్త ప్రాజెక్ట్స్ తోటి ఆయన ఇవాళ రేపు వచ్చే కమింగ్ సూన్లో కొత్త ప్రాజెక్ట్స్ తోటి మన ముందుకు రాబోతున్నారు. సో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. యాక్చువల్గా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. అంటే జనరల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు. బట్ ఇంత ఒక్కటే మనిషిలో ఉండాలంటే చాలా కష్టం. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు, ఒకసారి సక్సెస్ ఉంటుంది, ఫెయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు ఫస్ట్? అట్లా ఏం లేదమ్మా, మన మనిషిలో నవరసాలు అన్నీ ఉంటాయి, అందరిలో ఉంటాయి. మన కోరిక ఏంటి, మనం ఏం బయటికి తీసుకురావాలనేది ఇది ఫోకస్ చేసుకుంటారు జనాలు. అంతే తప్ప నేను ఇది కూడా ట్రై చేశాను, అది కూడా ట్రై చేశాను, ఇది కూడా ట్రై చేశాను, అంతే తప్ప గొప్ప విషయం ఏమీ లేదు నాలో. సో యాక్టర్ అవ్వాలని అనుకున్నాను, థియేటర్లో డైరెక్టర్ కూడా అయిపోయా, కాస్టింగ్ డైరెక్టర్ కూడా అయిపోయా, డైలాగ్స్ కూడా రాసా, వాయిస్ కూడా ఇస్తా, వాయిస్ యాక్టర్ కూడా ఉన్నాను, ట్రైనింగ్ కూడా చేస్తాను. సో అన్నీ నేర్చుకున్నాను. ఇలా ఎక్కడిక్కడ లోకంలో జనాల దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంతే. ఎక్కడ వాడుకోవాలి మన టాలెంట్ అంటే వాడుకోవచ్చు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అందులో. అంటే మనమే గ్రో అవుతాం కాబట్టి అది. అంటే అన్నీ ఉంటే నిజంగా లిటరల్లీ మీరు చెప్పినట్టు మనలోనే గ్రోత్ పెరుగుతుంది, మనల్ని గుర్తించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, థియేటర్. అసలు జనరల్గా జరిగే ట్రైనింగ్కి థియేటర్లో వచ్చే ఆర్టిస్టులకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో మేజర్గా థియేటర్కి సంబంధించి ఏం చెప్తారు సార్, థియేటర్లో ఉన్న ఆర్టిస్టులకి? ఇప్పుడు మనం ఏది స్టార్ట్ చేసినా ఒక బేస్, ఒక ఫౌండేషన్ ఉండాలి, ఆధార స్తంభం ఉండాలి ఒకటి. సో నేను అనుకుంటాను సినిమాకి రావాలంటే రంగస్థలం అనేది అది మనం ఖచ్చితంగా అది ఒక్కసారి చేస్తే, జీవితంలో కనీసం ఒకసారి చేస్తే మనకు తెలుస్తుంది మనం యాజ్ అన్ యాక్టర్ ఏం చేయాలనేది, యాజ్ ఎ టీమ్ మెంబర్ ఏం చేయాలనేది. సో అక్కడ ఆ రంగస్థలంలో మనం సినిమాలో మనకు షూటింగ్ ఉన్న రోజులు వెళ్ళినట్లు ఉండదు. టీం మొత్తం ఉంటుంది రిహార్సల్ జరుగుతున్నప్పుడు. అంటే మేము చేసే పద్ధతిలో జనరల్గా ఎక్కడైనా సరే అది ఉండాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ పేజ్ టు స్టేజ్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ అక్షరం మనం ఎలా స్టార్ట్ చేస్తాం, ఓం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మా వరకు వచ్చే వరకు ఆ ప్రక్రియ అయితే ఏముంటుందో, ఆ ప్రాసెస్ ఏమైతే ఉంటుందో అది రంగస్థలం మనకు చూపిస్తుంది. సో రంగస్థలంలో మనం స్క్రిప్ట్ అందరు కలిసి చదవచ్చు, అన్ని పాత్రలు ఒకసారి ఒక ప్లేస్లో ఉంటారు, అందరితో ఒకరితో సంబంధం పెరుగుతుంది, ఒకరికి సుఖ దుఃఖాలు పంచుకుంటాము. సో అక్కడ టీమ్ బిల్డింగ్ వస్తుంది ఒకటి, మనకు సొసైటీ మీద అవగాహన పెరుగుతుంది. అంటే వి బికమ్ హ్యూమన్ బీయింగ్, హ్యూమెన్ అయిపోతాము. అక్కడ ఇంపర్సనల్గా అనేది ఏముండదు. షూటింగ్ వెళ్తే ఒక 10 రోజులు షూటింగ్ ఉన్నా, మన షూటింగ్ ఏదైతే రోజు ఉందో, మన ఆర్టిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ రోజే వాళ్ళతో కలవడం, ఆ రోజే వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, అంతే తప్ప ఆ తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. ఉండాలని చెప్పట్లేదు, కాకపోతే రంగస్థలం అవకాశం ఇస్తుంది మనకు. ఏం అవకాశం ఇస్తుంది? ఒక మనిషిగా మనం ఎలా ఎదగాలి, అది ఇంపార్టెంట్. సో అక్కడ మ్యూజిక్ అయితే ఎవరు డిజైన్ చేస్తున్నారో, లైట్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, స్క్రిప్ట్ అయితే ఎవరు చదివి మనకు వినిపిస్తున్నారో, ప్రాంప్టింగ్ ఎవరైతే చేస్తున్నారో, డైరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో, ప్రొడక్షన్ మ్యాటర్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో, సెట్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో, వీళ్ళందరూ ఒకేసారి 2 నెలలు 3 నెలలు 4 నెలలు రిహర్సల్ చేసినంత కాలము కలిసి వర్క్ చేస్తారు. సో ఒక టీమ్ బిల్డింగ్, టీంలో ఏంటి అవసరం అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. సో అదే సిస్టమ్ మనం అక్కడ షూటింగ్ దగ్గర క్యారీ చేస్తే యాక్టర్స్ పర్టికులర్గా వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ కూడా కొంచెం తొందరగా పట్టుకుంటారు. ఇప్పుడు చిన్న విషయాలు కూడా, ఈ ప్రాపర్టీ నేను ఎలా యూజ్ చేయాలి, ఆ సీన్లో ఒక మాస్టర్ షాట్లో చాలా విషయాలు ఉంటాయి. అక్కడ టేబుల్ ఉంటుంది, చైర్ ఉంటుంది, దాని మీద గ్లాస్ ఉంటుంది, పెన్, పేపర్ అన్నీ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ డైలాగ్ చెప్తూ, ఆ మూమెంట్స్ తీసుకుంటూ
ఆ ప్రాపర్టీస్ని అప్రోప్రియేట్గా ఎలా వాడుకోవాలనేది రంగస్థలంలో మనం నేర్చుకోగలుగుతాము. Right. సో అదే అక్కడ క్యారీ చేస్తే మన ప్లస్ పాయింట్ అయిపోతుంది. అది సార్ మీరు ఇందాక మీరు చెప్పే దాంట్లో కొన్ని వర్డ్స్ చెప్పారు, లైక్ స్క్రిప్టింగ్, ప్రాంప్టింగ్. అవును. ఈ స్క్రిప్టింగ్, ప్రాంప్టింగ్ నార్మల్ ఆర్టిస్ట్కి, థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుందంట. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఆ ఫ్లో ఎక్కడ ఆగదు, అవును. చెప్పేది స్పష్టతగా ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అంట. ఏంటి సార్ డిఫరెన్స్? మీకు కొంచెం తేడా చెప్పాలి దాంట్లో. ఇప్పుడు రంగస్థలంలో ప్రాంప్టింగ్ ఒక స్థాయి వరకే ఉంటుంది. ఓకే. అంటే స్టార్ట్ చేసే కొద్దీ అంటే ఒక 10 days 15 days వరకే అక్కడ పక్కన కూర్చొని ఎవరు ప్రాంప్టింగ్ చేస్తారు. నాటకం రోజు ఎవరు ప్రాంప్టింగ్ చేయరు. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత అది ఆగిపోతుంది. ఎవరైతే ప్రాంప్టింగ్ చేస్తున్నారో, స్క్రిప్ట్ పట్టుకొని కూర్చున్నారో వాళ్ళు ఆపేస్తారు. అంటే యాక్టర్ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఎక్కడైనా మిస్టేక్ జరిగినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇంకా మిస్టేక్ జరిగితే ప్రేక్షకులకు చూపించకూడదు మనం మిస్టేక్ చేసామని. అది థియేటర్ చూపిస్తుంది, అది రంగస్థలం నేర్పిస్తుంది మనకు. ఇక్కడ మన ఇండస్ట్రీలో వచ్చేసరికి ప్రాంప్టింగ్ అనేది టెలివిజన్ సీరియల్లో కానివ్వండి, వెబ్ సిరీస్లో కానివ్వండి, సినిమాలో కానివ్వండి చాలా కామన్గా అయిపోయింది. అది వేరే ఇండస్ట్రీలో లేదు. ప్రాంప్టింగ్ అనేది లేదు సెట్లో. ఎందుకంటే వాళ్ళు సింక్ సౌండ్తో చేస్తారు రికార్డింగ్. అర్థమైందా మ్యాటర్ మీకు? ఇక్కడ మనం షూటింగ్ చేసిన తర్వాత డబ్బింగ్ చేస్తారు, అక్కడ లేదు ఆ సిస్టమ్. హిందీలో నేను చేసిన హిందీ సినిమా ప్రాజెక్ట్స్ డబ్బింగ్ లేదు, నేను చేసిన ఒక తమిళ్ సినిమాలో డబ్బింగ్ లేదు. ఓకే. ఏ మూవీస్ సార్ ఒకసారి? హిందీలో చేసింది బాబీ జాసూస్ చేశాను, ముఖ్బరి చేశాను, 16 December చేశాను, నాకౌట్ చేశాను. డబ్బింగ్ లేదు. మన మొన్న చేసింది ఫైటర్, రితిక్ రోషన్, అనిల్ కపూర్, దీపిక పాడుకుందో, అందులో డబ్బింగ్ లేదు. సింక్ సౌండ్ అంటారు దాన్ని. సింక్ సౌండ్ ఏంటంటే అక్కడ మనం చెప్పిన డైలాగే అక్కడ క్యారీ అవుతుంది. ఓకే. కానీ అందరికీ మాత్రం డబ్బింగ్ రావాలి. అప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది. అప్పుడే మన టాలెంట్ తెలుస్తుంది. ఎందుకంటే భాష మీద అవగాహన ఉండాలి, ఆ క్యారెక్టర్ మీద అవగాహన ఉండాలి, డైరెక్ట్ చెప్పింది వినాలి, అర్థం చేసుకోవాలి, కరెక్ట్ పాజ్లు తీసుకోవాలి, కరెక్ట్ స్ట్రెస్ చేయాలి, ఎంఫసిస్ చేయాలి. అది భాష వస్తేనే చేయగలుగుతాము. మనం అందరిని ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళే ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ప్రాంప్టింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళని చెప్పడం ఏంటి వేరే లాంగ్వేజ్ వాళ్ళకి. సో ఎక్కడైతే ప్రాంప్టింగ్ ఆగిపోతుందో అంటే అవసరం ఉన్నప్పుడు చేయాలి. అప్పుడప్పుడు అవసరం పడుతుంది, అస్సలు అవసరం పడదని చెప్పట్లేదు. సినిమాలో అవసరం పడవచ్చు, కానీ అతి అవసరం ఉన్నప్పుడే మనం అది వాడాలి, అది నేను చెప్తుంది. రైట్. అంటే ఈ మధ్య అందరూ ఏంటి జనరల్గా జస్ట్ యాక్టింగ్ అనేది వెళ్ళిపోతున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్కో దేనికి ఒక టెస్ట్ కట్ లాగా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ థియేటర్కి ఎందుకు తగ్గారు ఆర్టిస్టులు అనేది ఏం తగ్గలేదమ్మా. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దీనికన్నా షార్ట్ పీరియడ్ లో చూపిస్తున్నారు. ఏం తగ్గలేదు. ఇప్పుడు మాత్రం కొంచెం ఇప్పుడు కొంతమంది రంగస్థలం చేసి పెద్ద స్టార్లు అయిపోయారు, తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా అవగాహన పెరిగింది. అసలు ఇంత దానికంటే ముందు వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏదో ఒకటి థియేటర్ చేయాలి, ఏదో ఒకటి నాటకం చేయాలి, ఏదో థియేటర్ ట్రైనింగ్ తీసుకోవాలి అనేది. ఫ్యాషనే ఉన్నా సరే అది ఆ పదం వాడుతున్నారు, కనీసం ఇప్పుడు పరిచయం అవుతున్నారు దానికి. అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల అంటే కాదు, నా లాంటి వాళ్ళు కాదు, మేమైతే చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు మా దగ్గర చేసిన వాళ్ళు ఒక 2 నాటకాలు చేసి వాళ్ళ ఇంటర్వ్యూలో పెద్ద స్టార్ అయిన తర్వాత నేను ఫలానా జగత్ థియేటర్ చేశాను, ఆ రంగస్థలం ఒక నాటకం చేశానంటే అప్పుడు వాళ్ళకి వినేవాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఓహో రంగస్థలం అనేది ఒకటి ఉంటుంది, అది చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది, అక్కడ నుంచి మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చని ఆ దృష్టితో పాటు వీళ్ళు ఇక్కడికి వస్తారు. తప్పేం లేదు దాంట్లో. సో కనీసం చేస్తారు కదా, అది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళలో మీరు చాలా మందిని పరిచయం చేసినట్టు మనకి తెలిసిన విషయం. ఇప్పుడు థియేటర్ నుంచి డైరెక్ట్ ఆర్టిస్టులు అయిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఒక తెలుగు చాలా తక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ, చాలా తక్కువ. సో మేబీ వచ్చిన వాళ్ళైనా మేజర్గా ఉన్న వాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారా? అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ స్టార్స్ అయిన వాళ్ళ డాటర్స్ ఆర్ వాళ్ళ సన్స్ ఇలా రావడం ఎక్కువ ఉంటుందా? ఇనీషియల్గా మీకు ఆపర్చునిటీ రావచ్చు, ఆ తర్వాత జనాలకు నచ్చకపోతే మనం థ్రస్ట్ చేయలేము కదా ఆడియన్స్కి. అవును సార్. అలా ఉంటే మరి అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్ళు పెద్ద స్టార్ ఉండాలి. ఇప్పుడు ఇండియాలో చాలా అతి పెద్ద స్టార్ ఆయన ఉండాల్సిందే. సో అది పనికిరాదు. స్టార్టింగ్లో మాత్రం ఎవరైనా బ్రేక్ ఇవ్వాల్సిందే, ఎవరైనా ప్రమోట్ చేయాల్సిందే, డబ్బులు ఎవరైనా పెట్టాల్సిందే. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, ప్రొడక్షన్ వాళ్ళని పట్టుకుంటారు, అది చేస్తారు. ఓకే, మరి జనాలకి నచ్చలేదు అనుకో, ఏం చేస్తాం? అది ఏదైనా ప్రేక్షకులు ఎండ్ ఆఫ్ ద డే అంతే కదా, ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు.
ఎంత ఫ్యాన్ క్లబ్స్ పెట్టుకున్నా అది పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా సినిమా ఆడితేనే జనాలకి నచ్చితేనే వాడు ఆర్టిస్ట్ స్టార్ అంతే. అంతే. సో మొన్న మనం కల్కి సినిమా చూస్తే కనుక అందులో విజయ్ దేవరకొండ గారు అంటే ఆ పాత్రకి, ఆ అర్జునుడు అనే పాత్రకి ఆయన న్యాయం చేశారంటే ఇప్పుడు థియేటర్లో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అంటారా? నేను చూడలేదమ్మా సినిమా చూడలేదు. ఎందుకు సార్? చూడలేదు అంటే ఎందుకు అని అడిగానంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఒక మనకి జనాల్లోకి మేజర్ సినిమాగా వచ్చినప్పుడు మీలాంటి డైరెక్టర్స్ చూసి నేను సినిమా పెద్ద చిన్న అని చూడను. ఈ రోజు కూడా నాకు మహానటి చూడమంటే నేను చూస్తాను. ఇప్పుడు కలికి వెళ్ళి చూడమంటే నేను చూడను. నాకు మూడు లేదు చూడడానికి, సినిమా చూడడానికి. మహానటికి కలికి ఎందుకు మీరు డిఫరెన్స్? ఏమో అందులో స్టోరీ కథ కనిపిస్తుంది నాకు. ఇందులో కథ కనిపిస్తుంది లేదు, నాకు తెలియదు, నేను చూడలేదు కదా. అది చూసాను కాబట్టి చెప్తున్నాను. మీరు మహానటి చూసారు, కథ గురించి మనం చూస్తేనే కదా. చూసిన రోజు చూస్తాను అంటే ఇప్పుడు ఎందుకు చూడాలి, నేను రోజు తర్వాత చూస్తానేమో కానీ చూస్తాను. కానీ జడ్జిమెంట్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే డైరెక్టర్స్ విజన్ అది. అలా ఊహించుకున్నాడు, అలా తీయాలనుకున్నాడు, తీశాడు. నచ్చుతుంది నచ్చకపోవచ్చు, ఏముంది అందులో పెద్దగా ఏమీ లేదు. ఎవరు ఆర్టిస్ట్ కూడా ఏం న్యాయం చేశాడు అనేది కూడా డైరెక్టర్ మీదే ఉంటుంది. డైరెక్టర్ ఇలా కావాలి, ఈ పాత్ర ఇలా నాకు కావాలని చెప్పినప్పుడు ఆర్టిస్ట్ దానికి న్యాయం చేస్తే యాక్సెప్టెన్స్. మనం ఎవరు చెప్పుకోవడానికి వాడు ఇట్లా చేశాడు అట్లా చేశాడంటే డైరెక్టర్ ఓకే అయింది కదా. డైరెక్టర్ కూడా దర్శకుడే, ఆయన కూడా ప్రేక్షకుడే. సో ఏదో ఒకటి చూసి చెప్పాడు కదా ఓకే అని. సో దాన్ని జడ్జ్ చేయొద్దు బికాజ్ డైరెక్టర్స్ ఈజ్ ఫైనల్. డైరెక్టర్ ఏది చెప్తే అది ఫైనల్ అక్కడ. ఓకే. సో వినయ్ వర్మ గారు ఒక తన సినిమాకి ఒక హీరోని కానీ లేదంటే ఒక హీరోయిన్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన విజన్, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఎలాంటి ఆర్టిస్ట్ తన సినిమాకి సెట్ అవుతాడు, ఇప్పుడు ఒక కథ మీరు అనుకున్నప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ ప్లేస్లో ఒక హీరోని ఊహించుకోవాలంటే మీకు ఎలాంటి క్వాలిటీ? ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. ఇప్పుడు నేను కథ రాస్తే నేను కథ రాస్తాను ఫస్ట్. స్టార్ని దృష్టిలో పెట్టుకొని రాయను. పాత్రలు ఏవైతే దాంట్లో ఉన్నాయో ఏ మాత్రం దాన్ని ఒక స్టార్ పేరు కానీ ఒక తెలిసిన పేరు దానికి ఇవ్వను. ఆ కథ మొత్తం రాసిన తర్వాత, ఎందుకంటే నేను రాస్తున్నప్పుడు ఊహించుకుంటాను కూడా. ఆ ఊహలో ఫలానా లాంటి వ్యక్తి ఉంటే బాగుంటాడే అనుకుంటాను, కానీ వీడే ఉంటాడు, ఈ స్టారే ఉంటాడు, ఆయనకి 50 కోట్ల మార్కెట్ ఉంది, ఆయన తీసుకుంటే బాగుంటాడు, సినిమా ఆడుతుందని ఆ ఆలోచనతో నేను చెయ్యను. ఏ పాత్ర అయినా. ఇప్పుడు ఎలా అయిపోయింది, కథ ఏం రాయట్లేదు, డైరెక్ట్గా స్క్రీన్ ప్లేకి వచ్చేస్తున్నారు, డైరెక్ట్గా షూటింగ్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఫస్ట్ కథలో ఎవరెవరు ఫిట్ అవుతున్నారు. ఇప్పుడు క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఫలానా ఆర్టిస్టు అని ఆ పేరుతో రాస్తున్నారు. సీన్ పేపర్ రాసినా కూడా ఆ సీన్ పేపర్లో వినయ్ వర్మ అని ఉంటుంది, ఆ పాత్ర పేరు ఉండదు. సో ఏం న్యాయం చేస్తున్నాం పాత్రకి? కథలో ఎవరు రావాలి అనేది చాలా తర్వాత విషయం, దానికి కాస్టింగ్ అంటారు. కథ మొత్తం రెడీ అయిన తర్వాతనే కాస్టింగ్ స్టేజ్కి వస్తాము. ఎందుకంటే ఈ వ్యక్తి ఇలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, చూడ్డానికి ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, కళ్ళు ఇట్లా ఉండాలి, పట్టుదల ఉండాలి, ఫలానా ఉండాలి, లావుగా ఉండాలి. అప్పుడు అరే నేను ఎవరికి చూశాను అంటే ఆ వ్యక్తి ఆర్టిస్ట్ మే నాట్ బి అన్ ఆర్టిస్ట్ కూడా, కానీ ఇందులో విజువల్గా ఫిట్ అవుతున్నాడు. సో అతన్ని తీసుకోగలుగుతాం మనము, చేయాలి. ఈ విషయంలో చాలా కాల క్రితం అనుకుంటున్నాను నేను విన్నది ఒక ఫ్రెండ్ ద్వారా. బాపు గారో జంధ్యాల గారో ఎవరో, పెద్ద వంశీ గారో తెలీదు, ట్రైన్లో వెళ్తున్నారు వైజాగ్ వెళ్తున్నప్పుడు గుంటూరు రాజమండ్రి ఎక్కడో మధ్యరాత్రి ట్రైన్ ఆగింది స్టేషన్లో. ఓకేనా, స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు ఎలాగో మనం ట్రైన్ ఆగింది కదా లేచి కూర్చొని కిటికీ నుంచి బయట చూస్తుంటాము. అయితే ఒక వ్యక్తి, అప్పుడు ఆ కాలంలో చీకటి ఎక్కువ ఉండే కదా, లైట్లు ఇట్లాంటి ఎల్ఈడీస్ ఏం లేకుండే, బల్బ్స్ ఉండే. సో ఒక వ్యక్తి దొంగోడు లెక్క నడుస్తున్నాడు స్టేషన్ ప్లాట్ఫామ్లో. ఆ అర్ధరాత్రి జనాలు కూడా ఎక్కువ ఉండరు. సో దొంగోడు లెక్క నడుస్తున్నాడు. ఆయన వారు చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. అంటే కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ అని అన్నిటికీ సెట్ అవుతాడని ఏదో అనుకునేది, జస్ట్ మైండ్లో ఉండిపోయింది. కథ రాస్తున్నప్పుడు గంతవ్యం చేరిన తర్వాత అక్కడ వైజాగ్లో ఎక్కడో కథ రాస్తున్నప్పుడు ఒక దొంగ పాత్ర వచ్చింది అందులో. ఇప్పుడు మామూలు విషయం ఏంటి, దొంగ పాత్ర అంటే సార్ వీళ్ళని తీసుకుందాం, వాడిని తీసుకుందాం, ఈయనకు చెప్పనా, ఆయనకు ఫోన్ చేయనా, అదే అన్నాను. వద్దు. ఆయన ఏం చేశారు, తిరిగి ఆ స్టేషన్కి వచ్చారు.
ఆ స్టేషన్కి వచ్చి అక్కడ జనాలతో కానీ స్టేషన్ మాస్టర్తో కానీ స్టాఫ్తో కానీ ఈ ఫలానా వ్యక్తి నేను చూశాను ఒక 3 రోజుల క్రితము ఇలా నడుస్తుండే, అంటే అక్కడ తెలుసు కదా అందరికీ, పోలీసు వాళ్ళకి వీళ్ళకి తెలుసు దొంగ ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ నడుస్తారని. సో అవును తెలుసండి, ఒక 4 పట్టుకొచ్చారు. ఓకే, ఎవరండి వీళ్ళు అంటే చూసి ఇతను సినిమాలో కాస్ట్ చేశారంట ఆయనకి. కాస్టింగ్ అంటే అది అర్థమైందా మీకు? ఆ లుక్స్తో పాటు ఆ బాడీ లాంగ్వేజు, ఆ సాత్వికము అయితే ఏమైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉంటే కాస్టింగ్ కరెక్ట్. ఫలానా స్టార్ ఉన్నాడు, ఆయనకు వాల్యూ ఉంది, ఫలానా అన్నాడు డిస్ట్రిబ్యూటర్ అన్నాడు, లేదు ప్రొడ్యూసర్ అన్నాడు, అయ్యా నా ఫ్రెండ్ అయ్యా ఆయనకు తీసుకుంటే నో క్రియేటివిటీ ఇస్ డెడ్. అది సో ఇట్లా దీన్ని మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నేను కూడా అదే ఎగ్జాంపుల్ అరవింద్ సమేత వీరరాఘవ తీసుకున్నాను. ఇప్పుడు అది మీరు ఒక కథ అనుకున్న తర్వాత మొత్తం మీరు అన్నట్టు కాస్టింగ్ అంతా విషయానికి వస్తేనే జూనియర్ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసుకున్నారా? లేదు అంటే లేదు, ఇప్పుడు ఎన్టీఆర్ని పెట్టి ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు కథ రాసుకున్నారా? అసలు ఏం జరిగింది? నాకు తెలియదమ్మా, ఆ విషయాలు నాకేం తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో ప్రొడక్షన్లో నాకు అస్సలు ఏ విషయం తెలియదు, నేను పట్టించుకోను కూడా. ఎందుకంటే నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ అక్కడ నాకు పిలిచినప్పుడు ఆ కథ వరకు నా పాత్ర వరకు ఏముంటుందో అనేది నేను తెలుసుకుంటాను. కానీ నేను అంటే కొంతమంది ఏమంటారంటే డైరెక్టర్స్ గా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇది అని చెప్పేసి కొన్ని సలహాలు ఇవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఆ వేలో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? ఆ స్థాయికి నేను ఇంకా రాలేదనుకుంటా. సో అసలు ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి సార్? ఒక పెద్ద స్టార్తో వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి చాలా మంది అంటే మాట ఏంటంటే వీళ్ళకి ఒక స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళే సలహాలు ఇచ్చేసి స్క్రీన్ని అలాగే స్క్రిప్ట్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారని చెప్పేసి బయట తెలియదు కాబట్టి యాజ్ అ డైరెక్టర్. అవును, నేను కూడా విన్నాను అది, కానీ నేను అనుభవించలేదు ఎప్పుడు అది. అది ఎప్పుడు మీరు ఫేస్ చేయలేదు, ఎప్పుడు అనుభవించలేదు నేను అది. అంటే ఆ స్టఫ్ ఇది ఉందనుకోవచ్చా? అంటే అలా అడిగే ఛాన్స్ మీరు ఇవ్వలేదు? ఇప్పుడు ఏ స్క్రిప్ట్ ఉన్నా సరే, రంగస్థలం కానీ క్రియేటివ్ ఆర్ట్స్ కానీ, ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న కర్ణాటక మ్యూజిక్లో కానీ మత భేదాలు ఉంటాయి కదా, తప్పదు, ఫ్యామిలీలో కూడా ఉంటాయి. సో దాని నుంచి ఎలా బయటికి రావాలి? ఒకవేళ ఇప్పుడు రంగస్థలం ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక పర్టికులర్ డైలాగ్ని ఒక వేలో ఇంటర్ప్రెట్ చేయాలనుకుంటాం మనం. నేను ఒక రకంగా అనుకుంటాను, ఆర్టిస్ట్ ఇంకో రకంగా అనుకుంటాడు. ఇద్దరు కరెక్ట్ కావచ్చు, కాకపోతే అక్కడ విజన్ ఎవరిది? అక్కడ విజన్ డైరెక్టర్ది, దర్శకుడు. అతను మొత్తం నాటకం కానీ సినిమా కానీ అతను చూశాడు. ఆర్టిస్ట్ అనేది ఆయనకు తెలీదు, కథలో ఇంకా అక్కడ ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది ఫలానా స్టార్ సంగతి వదిలేయండి. ఒక మామూలు ఆర్డినరీ ఆర్టిస్ట్కి ఫలానా ఏం జరుగుతుంది, ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఆయనకు తెలియదు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం సలహా ఇస్తే ప్రయోగం, అదర్వైజ్ ఇట్ ఈస్ వేస్ట్. ఎందుకంటే నేను నా గురించి ఆలోచించి నేను ఈ సజెషన్ ఇస్తున్నాను, నేను ఈ సీన్ ఇలా బాగా ఇది చేస్తే బాగుంటుంది పండు. అక్కడ ఈ విషయం నేను ఫలానా అని కాదు, అక్కడ కథ ఇంపార్టెంట్, అక్కడ సిచ్యువేషన్ ఇంపార్టెంట్, డైరెక్టర్ అనేది విజన్ అయితే ఏముందో అది చాలా ఇంపార్టెంట్. సో రంగస్థలంలో చాలాసార్లు డిస్కషన్లు అవుతాయి, ఎందుకంటే 3 నెలలు 4 నెలలు రిహర్సల్స్ చేస్తాం మేము. సో అందులో ఒక రోజు 2 రోజులు డిస్కషన్లు వేస్ట్ అయినా పర్లేదు. అక్కడ ఆర్టిస్ట్ అయితే నాకు కన్విన్స్ చేయాలి, లేదంటే డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్ నేను ఆర్టిస్ట్ని కన్విన్స్ చేయాలి. చివరికి ఎక్కడ వెళ్ళట్లేదు అనుకో, ఆర్టిస్ట్ డైరెక్టర్కే వినాలి. డైరెక్టర్ చెప్పిందే సత్యం, అదే వేదము, అది ఒప్పుకొని చేయాలి. మీరు నచ్చకపోయినా నచ్చకపోయినా మీరు చేయాల్సిందే, డైరెక్టర్ చెప్పింది చేయాల్సిందే అంతే. ఎందుకంటే ఎలాగో చేయాలి కదా, అని చెప్పింది చేయాలి. సో ఆర్టిస్ట్ యాక్టర్ కావాలంటే మనము చాలా ఒబీడియంట్గా ఉండాలి, అవి వినిపించుకునే అది అలవాటు ఉండాలి మనకి. అలాంటప్పుడే అది ఆ సంస్కారం పెంచుకోవాలి మనం. అదే ఆ సంస్కారం రంగస్థలం నుంచి వస్తుందని చెప్తున్నాను. ఓకే సార్, ఏ ఫేజ్ మీకు టఫ్ అనిపిస్తుంది? అంటే మీరు ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, లైక్ డైరెక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇన్ని రకాలుగా అన్ని ఫేజెస్ ఉన్నాయి మీకు. సో ఏ ఫేజ్ టఫ్గా ఉంది సార్? అంటే ఒక డైరెక్ట్ చేస్తూ అన్ని ఫేజ్లు టఫ్, చాలా టఫ్, ఎవ్రీ ఫేజ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫేజు నేను మరీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఓహో నేను ఇప్పటివరకు ఇన్ని చేశాను కదా, ఇప్పుడు నాకు ఇది వచ్చేస్తుంది, ఇది నాకు ఈజీ అని అనుకుని ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తుంది కొత్తది, చాలా కొత్తది.
ఇంతకుముందు చేసింది చాలా ఓహో ఆహా అన్నారు జనాలు, అది అయిపోయింది, దాంతో అయిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తుంది ఒక కొత్త తెర, ఒక కొత్త చాప్టర్, ఓకే కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేసి చేయాలి. ఓకే ఆ ఆలోచనతోనే చేస్తాను. నేను డబ్బింగ్ చేసినంతే, రైటింగ్ చేసినంతే, డైరెక్షన్ చేసినంతే, యాక్టింగ్ చేసినంతే. ఈరోజు కూడా ఒక సినిమా షాట్ ఫస్ట్ షాట్ వచ్చి అయ్యే వరకు నా కాళ్ళు వణుకుతూనే ఉంటాయి, లోపల భయం ఉంటుంది. ఆ అబ్బాయి నా బాయ్ వచ్చి సార్ ఇది తినండి సార్, తినండి సార్, టిఫిన్ తీసుకురా, నా కాఫీ తీసుకురా, ఏం వద్దురా బాబు, ఫస్ట్ ఒక షాట్ అయిపోయి ఆ తర్వాత రిలాక్స్ అవుతానని. సో ఆ భయం ఎప్పటికీ ఉండాలి, ప్రతి ఆర్టిస్ట్కి ఉండాలి. సో నాకు ఉంటుంది ఇప్పుడు కూడా భయం. ఎన్ని చేసినా ఏం చేసినా 10 రోజులు షూట్ చేసినా కూడా 11వ రోజు మళ్ళీ షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇన్సెక్యూరిటీ అని వచ్చేస్తుంది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటే, మీరు చేసిన సినిమా అన్నట్టు, మీరు ఇందాక అన్నట్టు ఒక షార్ట్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది ఒకటి ఉన్నప్పుడు మీరు ఏ విషయంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పమంటే, అరే ఈ షార్ట్ ఎలా వస్తుందో అని కంగారు పడ్డ సందర్భం చెప్పమంటే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఆర్టిస్ట్ ఊహించుకునేది ఒకటి ఉంటుంది, డైరెక్టర్ చెప్పింది ఒకటి ఉంటుంది. మనం స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనం ఒక రకంగా మనం ఊహించుకుంటాం, అది మన ఊహ. డైరెక్టర్ ఊహ ఏంటో అనేది మనకు తెలియదు కదా. సో చాలాసార్లు మనం ఒక రకంగా ప్రిపేర్ అయ్యే వెళ్తాం, అరే మనం ఇట్లా చేస్తే డైరెక్టర్ ఇంప్రెస్ అవుతాడేమో అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఇంకో రకం చూపిస్తాడు. అది చాలామంది నచ్చకపోవచ్చు, కానీ నాకేంటంటే నేను కొత్తగా నేర్చుకున్నాను కదా, అది నేను ఆలోచన నేను ఏదైతే పెట్టుకున్నానో దానికంటే ఇది బెటరు. సో చాలాసార్లు జరిగింది, జరుగుతుండాలి అది, ఎందుకంటే అప్పుడే గ్రోత్ అవుతుంది. మనం ఆలోచన ఎప్పుడు పెరుగుతుందంటే మనం డిఫరెంట్గా థింక్ చేసేటప్పుడే ఒక దారి మీద ఎలా వస్తామో అనేది, అదే ఇంపార్టెన్స్ క్రియేటివిటీలో. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ప్రెసెంట్ మనకి రిలీజ్కున్నవేనా, ఏవి ఉన్నాయి సార్? ఇమ్మీడియట్గా రిలీజ్ కంటే ఒక తమిళ్ సినిమా టెస్ట్ అని మాధవన్ గారితో ఒకటి, తెలుగు సినిమా ధూమ్ధామ్ అని, ఇట్స్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ చెప్పొచ్చు దాన్ని. సో ఈ రెండు ఇమీడియట్ రిలీజ్ ఉన్నాయి, అది ఆగస్ట్లో రిలీజ్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్లో 2 ఉన్నాయి, ఇంకా షూటింగ్లో 2 ఉన్నాయి, స్టార్ట్ అయిపోయేవి 2 ఉన్నాయి. లేదు బిజీగా ఏం లేదు కానీ దేవుడి దయ వల్ల ఏదో వర్క్ వస్తుంది, మంచి వర్క్ వస్తుంది, తీసుకుంటున్నాను అంతే. కానీ అంతకు ముందుతో పోలిస్తే గ్యాప్ అయితే కొంత వరకు వచ్చిందని అనుకోవాలి, ఫస్ట్తో పోలిస్తే మధ్యలో మీకే గ్యాప్ వచ్చిందని. ఎందుకు సార్? యాక్సెప్ట్ చేయకపోవడం, వర్క్ యాక్సెప్ట్ చేయకపోవడం. మీరు నేను ఎందుకు అంటే, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే, మేబీ మీలాంటి మల్టీ టాలెంటెడ్ అంటే అన్ని రకాలుగా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో ఇలాంటి డైరెక్టర్స్కి కూడా ఎందుకు గ్యాప్? కాదమ్మా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు నేను వచ్చిన ప్రతి పాత్ర తీసుకుంటే నేను గ్రో కాలేను, నేను పెరగలేను. యాజ్ అన్ ఆర్టిస్ట్ నా ఆలోచన అక్కడే ఉండిపోతుంది. సో ఇప్పుడు వస్తున్న ప్రతి క్యారెక్టర్కి ఇంతకుముందు ఇక లాస్ట్ 4, 5, 6 మంత్స్, ఒక సంవత్సరంలో వచ్చినవి చాలా రొటీన్ క్యారెక్టర్స్. అంటే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఎట్లా అంటే పోలీస్ క్యారెక్టర్స్ నేను చేయొద్దని అనుకున్నాను, పోలీస్ క్యారెక్టర్స్ మానేశాను. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఎలా వచ్చాయంటే, మీ స్టాచర్ బాగుంటుంది సార్, మీరు ఉంటే ఎస్టాబ్లిష్ అయిపోతుంది క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టరు, అది ఇది అంటారు. అది 1 or 2 days వరకు ఉంటుంది, ఒక సీనో 2 సీన్లు ఉంటుందో, అది సినిమా అయ్యే వరకు ఉంటుందో లేపేస్తారో తెలియదు. సో ఇంతకుముందు 3-4 సార్లు మోసపోయాను. సో ఇంకా మోసపోకూడదని అలాంటి చిన్న క్యారెక్టర్స్ 2 day క్యారెక్టర్, 3 day క్యారెక్టర్ చేయడం మానేశాను. తప్పేం లేదు, చిన్న పెద్ద అని కాదు ఇక్కడ, కానీ డబ్బులు వస్తాయేమో. మనకు జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేదంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. 2 లేనప్పుడు ఏం చేస్తాం? సో అప్పుడప్పుడు చేస్తాను కూడా, కొత్త ఆర్టిస్ట్లని, కొత్త డైరెక్టర్లని హెల్ప్ కూడా చేస్తాను, కొంచెం బడ్జెట్లు కూడా తగ్గిస్తాను. వాళ్ళ కెరియర్లో ఇంపార్టెన్స్ నేను కావాలనుకున్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేసి చేస్తాను. చిన్న క్యారెక్టర్ కూడా చేశాను కొంతమంది, కానీ అది అలవాటు మానేయాలి, ఏదో ఒక స్థాయిలో అది ఆపేయాలి. కానీ మీకున్న వాయిస్ బేస్కి, మీ పర్సనాలిటీ, నేనేమంటానంటే మీరు వద్దు అనుకున్న ఆ పాత్రలు మిమ్మల్ని చూడడం జనాలు ఇష్టపడతారు. అఫ్కోర్స్ నేనైతే మిమ్మల్ని చూసిన వెంటనే ఈ పర్సనాలిటీకి ఇవి ఓకే అని నాకు ఒక విజన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది మీకు మైనస్ అయిందా? మైనస్ అయింది. పర్సనాలిటీ, ఆ వాయిస్ బేస్ కూడా కమాండింగ్గా ఉంటుంది కాబట్టి జనరల్లీ ఎవరైనా చూసారే ఈ పాత్ర అంటే వినయ్ వర్మ గారిని వెళ్ళి అడిగారు. అవునమ్మా, అది మన ఇండస్ట్రీలో అదే అయిపోయింది కదా, ఇమేజ్ అని ఉంటుంది ఒకటి. అది ఇమేజ్ ఒక స్థాయి ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే ఒక లేబుల్ పడిపోతుంది. ఈ క్యారెక్టర్కి ఆయన కావాలి, వెంట పడుతుంటాం. మనం యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఆలోచించాలి, మనం డబ్బుల కోసం చేయాలా,
ఎలాగో చేస్తే రెగ్యులర్ సినిమాలో ఆ పోలీస్ పాత్ర అలాగే ఉంటుంది, సెపరేట్గా డిఫరెంట్గా ఏమి ఉండదు. మన ప్రెజెన్స్ అక్కడ ఇంపార్టెంట్. మనం ఎలా చూస్తామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, మనం వాయిస్ ఎలా వాడతామో అనేది అది ఇంపార్టెంట్ అక్కడ. అది ఒకటే ఇంపార్టెంట్ కాదు కదా నాకు. అదని సో సూత్రధార్ ఇది థియేటర్గా జనాల్లోకి వెళ్ళిన మిగతా వాటితో పోలిస్తే, మిగతా ఇన్స్టిట్యూషన్స్ మిగతా వాటితో పోలిస్తే అంతగా ఎందుకు పైకి రాలేదు? అంటే సూత్రధార అనే దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ ఒక మధు ఇన్స్టిట్యూట్స్ తీసుకుందాం సార్. అలా రకరకాలుగా ఉన్న వాటిలోంచి వాటికి ఉన్న క్రేజ్ని ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక మీకు అన్ని కమాండ్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు మీకు అన్ని కమాండ్స్ ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే మీ దగ్గర నేర్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ యాజ్ ఇప్పుడు నాకే అనిపించింది మిమ్మల్ని ఒక మాట అడుగుదామని ఆఫ్ కోర్స్. సో అలా అనిపిస్తుంది, కానీ ఎందుకు జనాల్లో క్రేజ్ రాలేదు? మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం ఈ వర్క్షాప్స్, మీకు ఏమైనా తెలుసా? ఎప్పటి నుంచి వర్క్షాప్స్ ఇన్ ద సెన్స్ మీ అది నాకు ఐడియా లేదు. మా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా చూసారా? న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు తీసుకుంటూ మేము సంభాషణ చేస్తూ ఎక్కడైనా విన్నారా? ఆయన 25 ఏళ్ళ నుంచి ఎలా సర్వైవ్ చేస్తున్నాం మేము? మాకు పేరు కావాలని చేయట్లేదు కదా, ఇది మంచి వ్యక్తులని సమాజంలో పంపించాలని చేస్తాం, ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. మీరు ఇక్కడ వర్క్షాప్ చేసిన తర్వాత మీరు యాక్టర్ ఒకటే కావాలని ఏం లేదు. ఫస్ట్ మంచి వ్యక్తిగా బయటికి వెళ్ళండి. ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ వెళ్తే ఎలా ఉండాలి. నువ్వు వెళ్తే ఒకసారి మాట్లాడితే జనాలు నీకు అడగాలి, నాన్న ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు అని అడగాలి. అది జరుగుతుంది మా వాళ్ళతో. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. సో ఆ పేరు మనకు అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. గత 20 ఏళ్లలో హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైతే ఉన్నాయో అవి కాక బాంబే నుంచి పెద్ద పెద్ద స్థాపితులైన పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరం నడిపారు. ఆ తర్వాత దుకాణం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము. ఎందుకు? సో మాకు ఆ ఉద్దేశం లేదు, మాకు ఈ ఉద్దేశం లేదు, ఎవరితో పోటీ లేదు మాకు. మా పని మేము చేస్తున్నాము, మేము ఎట్లా చేయాలో అలా చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా ఇట్లా చేయాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు వరకు చేయలేదు. నేను ఈరోజు కావాలంటే రోజుకి 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు 10 మందిని పెట్టుకొని చేయొచ్చు. చెయ్యను. సంవత్సరానికి 1 2 వర్క్షాప్స్ చేస్తాను. అందులో కూడా 4 5 6 దానికంటే ఎక్కువ ఉండరు. వాళ్ళకు కూడా బాగా ఇంటర్వ్యూ చేసి గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి చెయ్యొద్దు, నువ్వు ఇది మిస్ఫిట్ అని చెప్పి పంపించిన తర్వాత వాళ్ళు వస్తేనే వాళ్ళు తీసుకుంటారు. ఆయన ఇంకో అర్హత ఏంటి మా దగ్గర రావాలంటే, ఫస్ట్ కనీసం ఒక 5 నాటకాలు చూడాలి. ఏ భాష అయినా, బెంగాలీ అయినా, మరాఠీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఉర్దూ అయినా, అది భాష రాదు నాకని చెప్పకూడదు. అది నాటకం చూడు, అది క్రియేటివ్ ఫీల్డ్, అది పర్ఫార్మింగ్ ఆర్ట్. అది ఫస్ట్ చూడు. అది చూసిన తర్వాత నీ మాతృభాషలో రాయు, రివ్యూ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది రాసి మాకు ఈమెయిల్ చేయండి. అది చూసిన తర్వాత మాకు అప్పుడు అవగాహన వస్తుంది మీకు ఎంతవరకు మీకు దాని మీద పట్టుదల ఉంది, ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంది క్రాఫ్ట్ మీద. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. సరే నీకు ఇంట్రెస్ట్ ఉందా వచ్చేయి. ఈ రోజు వరకు చేయలేదు. కానీ నేనేమంటానంటే, చెప్పండి, ఇదివరకు సినిమాల్లో చూసేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర నుంచొని ఉండడం, లేకపోతే ఒక రామారావు గారు మేము ఆర్టిస్ట్ అయిపోవాలని చెప్పేసి. కానీ అలా అయిన వాళ్ళు కూడా అలా అంటే వాళ్ళు కూడా ఈవెన్ నాగేశ్వరరావు గారైనా వీళ్ళు కూడా కొంతమంది దగ్గర వెయిట్ చేసి బయట నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు. కానీ మీరు చేసే వర్క్షాప్స్లో వాడికి టాలెంట్ ఉండొచ్చు, అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఈ నాటకాలు ఇవి చూడకపోయి ఉండొచ్చు, కానీ అతనిలో నాకు నేర్చుకోవాలనే కుతూహలం ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. డెఫినెట్గా 100%. అది కాకుండా నా దగ్గర డబ్బులు లేవు సార్, కానీ నాకు పిచ్చి, నేను చేస్తాను, ఏదైనా చేస్తాను, డబ్బులు లేవు, ప్లీజ్ మీ దగ్గర చేస్తానంటే కూడా తీసుకుంటాను. ఈ రోజు వరకు కూడా ఒక 10 మంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు అమౌంట్, చాలా మంది గత 20 ఏళ్ల నుంచి ఫీజు ఇవ్వాల్సిన వాళ్ళు. సో ఆయన నేను బంద్ చేయలేదు కదా, ఆయన నేను చెప్పలేదు నువ్వు పూర్తి ఫీజు ఇచ్చిన తర్వాతనే నేను నీకు తీసుకుంటాను కాదు. నీ పరిస్థితి ఎలా ఉందో, ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు కదా. ఇంట్రెస్ట్ ఉంది, నీ ఆర్థిక పరిస్థితి ఏముంటుంది? లేదు సార్ నేను ఒకసారి పే చేస్తాను. సరే పే చేయి. లేదు సార్ ఒక 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి, 2 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, నెల రోజుల్లో పే చేస్తానంటే సరే ఓకే. వచ్చిన తర్వాత ఫస్ట్ 3 days వాళ్ళకి ట్రై చేస్తాను. ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తాం,
కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోతే, అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేనప్పుడు 4th డే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి పంపించేస్తాను. ఓకే, సింపుల్. మీరు అన్నిట్లోనూ డైరెక్టర్గా చేస్తున్నారు, డైరెక్టర్ కాదు, యాక్టర్గా అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి నేనేమంటానంటే మోస్ట్లీ తెలుగు వరకు వచ్చేటప్పటికి అందరిలో ఒక ఒపీనియన్ ఉంది, తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, బట్ ఎందుకో నార్త్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి ఎందుకు ప్రతిసారి ఎవరినో వేరే అదర్ యాక్టర్స్ని బాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? లేదు, మన యాక్టర్సే మనకి ఇంతమంది ఉన్నారు, వెరీ టాలెంటెడ్ ఉన్నారు. థియేటర్ నుంచి ఇప్పుడు భాష పరంగా చూసుకుంటే మీరు అన్నట్టు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్మల్ ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఎందుకు అలా వేరే భాష నుంచి తెచ్చుకొని తీసుకొస్తున్నారు అనే విషయానికి వస్తే మీరేం చెప్తారు సార్? ఈ విషయం వాళ్ళకి అడగాలి. అంటే చూసే ఎక్స్పీరియన్స్ మనకి అఫ్ కోర్స్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ అర్హత ఏం తీసుకురావాలంటే సినిమా మనం సింక్ సౌండ్లో చేస్తున్నాము, భాష చదవడం వస్తుందా? ఎంతమంది తెలుగు వాళ్ళు ఈ కుర్రోళ్ళు తెలుగు భాష చదువుతారమ్మా, రాస్తారు చెప్పండి? మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా డైరీ రాయమంటే ఇంగ్లీష్లో రాస్తున్నారు. నేను తెలుగు కాదు, కానీ స్క్రిప్ట్ నేను తెలుగులోనే అడుగుతాను, స్క్రిప్ట్ తెలుగులోనే అడుగుతా, ఇంగ్లీష్ కాదు, తెలుగు రాస్తాను కూడా. నాకేం అవసరం? నాకు పాత్రలు వస్తున్నాయి, నేను అడిగిన భాషలో వాళ్ళు నాకు ఇస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ మీద, మన సంప్రదాయం మీద మనకు గౌరవం లేకపోతే ఎవరేం చేయలేము. మన సాహిత్యం మీద మనకు గౌరవం లేదు. సినిమాలు కూడా మలయాళం సినిమా చూసి, తమిళ సినిమా చూసి, మరాఠీ సినిమా చూసి, ఆ సినిమాలు చూసి మనం రీమేక్స్లు చేస్తున్నాము. పైగా చెప్పడానికి ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ రూలింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అది చెప్తాను పిచ్చోడా, సౌత్ ఇండస్ట్రీ అంటే ఒకటి తెలుగే కాదు, కన్నడ ఇండస్ట్రీ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం? సౌత్ అంటే కామన్గా తెలుగు ఒకటే కాదు కదా. సో అది పాన్ ఇండియా మూవీస్ గురించి తీసుకుంటాం. ఇప్పుడు మోస్ట్లీ మూవీస్ అన్నీ కూడా మనకి వెబ్ సిరీస్ల రూపంలో కానీ లేదంటే ఓటీటీలుగా కానీ మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసేలాగా వచ్చేస్తున్నాయి. కొన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే థియేటర్లో జనాల్ని అలరించగలుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఓటీటీలకి అటు వెబ్ సిరీస్ల రూపంలో ఇంట్లో చూసి ఎంజాయ్ చేసేలాగా వస్తున్నాయి. దీనివల్ల ఏమైనా అటు ఆర్టిస్ట్గా కానీ కొంతమంది డైరెక్టర్స్ ఏమైనా లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం లేదమ్మా, ఆర్టిస్టే అయి ఉండొచ్చు, కానీ ఏమవుతుందంటే వీటి వల్ల కొంతమందికి ఛాన్సెస్ తగ్గాయి. ఏం తగ్గలేదు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే కాస్టింగ్కి రావాలి మనం. ఇప్పుడు మీరు హిందీ సినిమాలో చూస్తే ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ చండీగఢ్ నుంచి తీసుకొస్తాడు, కలకత్తా నుంచి తీసుకొస్తాడు, రాజస్థాన్ నుంచి తీసుకొస్తాడు, సౌత్ నుంచి నాలాంటి వాళ్ళని తీసుకొస్తారు, ఇంకా బెంగళూరు అక్కడికి వెళ్తే కన్నడ ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీలో వస్తున్నారు. పాన్ ఇండియా అక్కడే అయిపోయింది కదా, రెస్ట్రిక్షన్ ఎక్కడ లేదు. ఆ పాత్రలో ఫిట్ అయ్యేటటువంటి నాకు కావాలి, కొత్తోడు నాకు కావాలి. డైరెక్టర్ అన్నాడు కాస్టింగ్ డైరెక్టర్తో, ఆయన వెతకాల్సిందే. నువ్వు బంగాల్ పో, కలకత్తా పో, కేరళ పో, ఎక్కడైనా పో, కానీ నాకు ఆ వ్యక్తి ఈ క్యారెక్టర్లో సెట్ అయ్యేటట్టు ఆ ఫేస్, ఆ బాడీ ఉండాలి, తెచ్చిపెట్టు అంతే. దట్ ఈస్ పాన్ ఇండియా. దట్స్ ఆల్. సింపుల్. అంటే పాన్ ఇండియా అనే పెద్ద వర్డ్ ని మీరు ఇంత సింపుల్ గా అంతే. పాన్ ఇండియా అనేది ఏం లేదు. ఇప్పుడు నవరసాలు పాన్ ఇండియా కదా, మరి సినిమాలు ఏం మీద తీస్తున్నాం మనం? ఏదో ఒకటి రసం, నవరసం మీదే తీస్తున్నాం కదా, అయిపోయింది. పాన్ ఇండియా లేదనేది ఏమీ లేదు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారమ్మా, అది ఎక్కడ పాన్ ఇండియా అయింది? పాన్ వరల్డ్ అయిందా? పాన్ తెలుగు అయిందా? ఏమైంది అది? అందరం చూస్తున్నారు, ఏ భాషలో వస్తే ఆ భాషలో చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి శాటిలైట్ ఛానల్స్లో హిందీలో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో పిచ్చి క్రేజ్, దాని గురించి పిచ్చి క్రేజ్. అది పాన్ ఇండియా కాదు కదా మరి. తెలుగు సినిమా డబ్బింగ్ చేసి హిందీలో డబ్బింగ్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్కి పాన్ ఇండియా, పాన్ తెలుగు, పాన్ వరల్డ్ అనేది ఉండదు. ఈ కొత్త పదాలు వీళ్ళు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీలో, అలాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాన్ ఇండియా. మీరు నవ్వినా పాన్ ఇండియా. తెలుగులో ఒక రకంగా నవ్వుతారు, హిందీలో ఒక రకంగా నవ్వుతామా? కోప్పడితే ఒక తెలుగు, తమిళ్లో ఒక రకంగా, బంగాల్లో ఒక రకంగా కోప్పడదాం. సో ఇంకేంటి కథలు? ఇప్పుడు మహాభారతం చెప్పిన, మలయాళం వాళ్ళు చెప్పిన మహాభారతము, గుజరాతీ వాళ్ళు చెప్పిన మహాభారతము, బంగాల్లో చెప్పిన మహాభారతమే. సో పాన్ ఇండియా ఏంటి దానికి? విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఈ సందర్భాలు మీరు చాలాసార్లు నిజంగా అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండి మీరు అన్నంటే ఇక్కడ నుంచి థియేటర్ నుంచి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ నుంచే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఎందుకు సూత్రధార్కి
అంత క్రేజ్ రావట్లేదు అంటారు. మీరు ఎందుకు మీకు ఎట్లా బయట తెలుసు? కావాలని మీకు ఎట్లా మీరు ఎందుకు మీరు ఇందాకనే మీరు మీకు ఎట్లా తెలుసు? అడ్వర్టైజ్మెంట్ నేను మీకు చేసుకోవట్లేదు. ఎట్లా తెలుసు క్రేజ్ రావట్లేదని? అదే సార్ మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు అడ్వర్టైజ్ అడ్వైస్ చేయట్లేదు అది చెప్పండి, క్రేజ్ రావట్లేదని చెప్పకండి. ఎంత క్రేజ్ ఉందో నాకు తెలుసు. సరే పోనీ మీ మాటకి ఎందుకు అడ్వర్టైజ్ చేయట్లేదు? అవసరం లేదు. చేస్తే ఇంకా అవసరం లేదమ్మా. ఇది నా ప్రొఫెషన్ కాదు. నేను దీంట్లోనే ఏదో సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను గొప్పగా టీచర్గా చెప్పుకోవాలనేది, నేను దీనికి పెద్ద పేరు రావాలనేది ఏం చేయట్లేదు. అట్లాంటిది ఆ ఉద్దేశం స్టార్టింగ్ నుంచే లేదు. ఓకే, మనం ఏది చేస్తే మన దగ్గర టైం ఉందా, మనం ఇంత టైం ఇవ్వగలుగుతామా, మనం వర్క్షాప్ పెడితే. నేను పర్సనల్గా నా పేరు చూసి జనాలు వస్తున్నారు. నేను ఆ 30 రోజుల్లో కనీసం 25 రోజులు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నానా, అనుభవాలు పంచుకుంటున్నానా అనేది ఉన్నప్పుడే నేను చేస్తాను. ఓకే, అది సో స్టార్టింగ్ నుంచి ఆ ఉద్దేశం లేదు, వీళ్ళతో పోటీ వాళ్ళతో పోటీ, నేను డబ్బులు సంపాదించుకోవాలి, Okay. నేను దీన్ని పెద్దగా ఆ రేంజ్లో ఆ స్థాయిలో లేడు అంటారు మీరు, కానీ ఆల్ ఇండియాలో మా పేరు ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. దెన్ ఇంకా మిమ్మల్ని కొన్ని చిన్ని క్వశ్చన్స్ మాత్రం నాకు మనసులో ఇంకా మిగిలిపోయినాయి. అడగండి. అఫ్కోర్స్ నేను ఏమంటానంటే, మీరు ఇప్పటివరకు చెప్పిన చాలా ఆర్టిస్ట్గా చాలా చేశారు. మీరు చెప్పినట్టు ఇందాక మీకు పోలీస్ క్యారెక్టర్స్ అఫ్కోర్స్ నచ్చకపోయి ఉండొచ్చు, బట్ ఎంజాయ్ చేస్తూ చేసింది, ఇది నేను ఇష్టపడుతూ చేశానని చెప్పగలిగే ఒక క్యారెక్టర్ చెప్పండి. అన్ని క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ 100% ఎంజాయ్ చేస్తాను. బిర్యానీ తిన్నట్టు నేను ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్క పాత్ర. మీరు ఆ పాత్రలు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు బాగా ఎంజాయ్ చేసి చేశాడు అంతే. అఫ్కోర్స్. సో మేమైతే జనరల్గా వాయిస్ని ఎక్కువ ఇష్టపడతాం. మీ వాయిస్ ఏదైతే వస్తుందో అది గంభీరంగా ఉంటుందో నేను ఇష్టపడతాం. అదే మీ వాయిస్ని చేంజ్ చేసుకుంటూ కూడా చేయమంటే చేస్తారు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆ ప్లస్ పాయింట్ అయింది అనుకోవాలా, లేదంటే కనుక మీకు పర్సనల్గా ఇష్టం ఉండడం వల్ల మీకు డబ్బింగ్ చెప్పే అవసరమే లేదు, అంటే బయట వేరే డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరమే లేదు, బట్ వేరే మీ గంభీరంగా కాకుండా వేరే రకంగా చెప్పమంటే మీరు ట్రై చేస్తారా? లేదంటే 100% ట్రై చేస్తాను. నాకు అవకాశం దొరికింది కదా నేర్చుకోవడానికి, ఎందుకు ట్రై చేయను? చేయాలి. అలా ఉంటే ఏదో అవకాశం ఏమో. అఫ్కోర్స్ నేను మీ దగ్గర నేర్చుకుని నేను థియేటర్లోంచి బయటకు వెళ్తే అఫ్కోర్స్ నేను ఖచ్చితంగా అప్పుడు మిమ్మల్ని ప్రిఫర్ చేసి సార్ అనేది అడిగి మరీ చేయించుకుంటాను. సో ఎనీవే అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే ఇప్పుడు ప్రెసెంట్ ఖచ్చితంగా మంచి సక్సెస్ అయ్యి మా ముందుకి, అంటే ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరించాలి. వినయ్ వర్మ గారు మళ్ళీ బ్యాక్ టు అన్నట్టు అన్ని బ్యాక్ టు నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంటే కొంచెం ఆ గ్యాప్ కూడా లేకుండా ప్రతిసారి మమ్మల్ని ఇలాగే పాటలు వింటూ పాజ్ కూడా చేస్తాం కదా, జీవితంలో కూడా పాజ్ ఉండాలి. సో ఆ పాజ్ ని మేము కావాలనుకోవట్లేదు సార్, అందుకని ఆ పాజ్ లేకుండా ప్లేతోనే ముందుకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా వినయ్ వర్మ గారి అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయి, ప్రతి మూవీ మనం ఎలాగో ఇష్టపడుతూ చూసాము, వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అలాగే థియేటర్లో చూసి ఆయన ఎంకరేజ్ చేద్దాం. అలా పాజ్ బటన్ అనేది ఇవ్వకుండా మనమే ఎంకరేజ్ చేద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్లాస్ టీవీ.